ఏక్ చోటీసీ కహానీ జూట్ కా ఫల్ అబద్ధానికి ఫలితము। कालू नामक एक चारवाहा बकरियां चराने के लिए प्रतिदिन जंगल में जाता था। కాలు అనే పేరు కలిగిన ఒక పశువుల కాపరి మేకలను మేపటం కోసం ప్రతిరోజు అడవికి వెళుతుండేవాడు। उस शरारती चारवाहे का मन जंगल में नहीं लगता था, इस कारण वह नई नई शरारतें करता रहता था। ఆ అల్లరి పశువుల కాపరి మనసు అడవి యందు నిమగ్నమై ఉండేది కాదు। ఈ కారణంగా అతను కొత్త కొత్త అల్లర్లు చేస్తూ ఉండేవాడు। एक दिन शरारती चारवाहे ने जूटे ही चिल्लाना आरंभ कर दिया, బేడియా ఆయా బచావో బేడియా ఆయా। ఈ కారణంగా అతను ఒకరోజు తోడేలు వచ్చింది అని పెద్దగా అరవసాగాడు। आसपास के खेतों में काम करने वाले किसान చార్వాహే की మదద్ के लिए దౌడ్ పడే। చుట్టుపక్కల పొలాలలో పనిచేసుకునేటువంటి రైతులు మరియు పశువుల కాపర్లు అతనికి సహాయం చేయటం కొరకు పరుగులు తీశారు। ఏక్ కిసాన్ నే పూచా కహా హై బేడియా, ఒక రైతు తోడేలు ఎక్కడ ఉంది అని అడిగాడు। मैं तो मजाक कर रहा था, बेड़िया आया ही नहीं यह कहकर चारवाहा हंसने लगा। నేను పరిహాసం చేస్తున్నాను, తోడేలు రాలేదు అని పశువుల కాపరి నవ్వసాగాడు। किसानों ने चारवाहे को बहुत डांटा और अपने खेतों की ओर लौट गए। రైతులు కాపరిని చాలా మందలించారు, తిరిగి తమ పొలాలకు వెళ్ళిపోయారు। कुछ दिनों बाद चारवाहा ने फिर वही मजाक किया, किसान इस बार भी आए और उसे डांट कर चले गए। కొన్ని రోజుల తర్వాత పశువుల కాపరి తిరిగి ఇదే విధంగా పరిహాసం చేశాడు। రైతులు ఈసారి కూడా వచ్చారు మరియు అతన్ని మందలించి వెళ్ళిపోయారు। एक दिन सचमुच बेड़िया आ पहुंचा, చార్వాహే ने సహాయతా के लिए చిల్లానా షురూ कर दिया। ఒకరోజు నిజంగానే తోడేలు వచ్చింది। చార్వాహే ने సహాయతా के लिए చిల్లానా షురూ कर दिया। కాపరి సహాయం కోసం పెద్దగా అరవసాగాడు। కిసానోं ने చార్వాహే की పుకార్ సుని, రైతులు కాపరి యొక్క అరుపులను విన్నారు। లేకిన్ ఉన్హోంనే సమझा कि वह మజాక్ कर रहा है, కానీ వారు అతను పరిహాసం చేస్తున్నాడని భావించారు। బేడియేనే కై బకరియోం కో మార్ డాలా, ఆ తోడేలు చాలా మేకలను చంపివేసింది। अब चारवाहा अपने भूल पर పచతా రహతా థా, ఇప్పుడు కాపరికి తన తప్పుకి తెలిసి వచ్చింది। शिक्षा झूठे व्यक्तियों की सच बात पर भी लोग विश्वास नहीं करते। ఈ కథ నుండి లభించేటువంటి నీతి ఏంటంటే అబద్ధం చెప్పేటువంటి వ్యక్తి యొక్క నిజమైన మాటను కూడా ప్రజలు విశ్వసించరు।